పారిజాత పర్వం ఈ సినిమా పోస్టర్లో ఉన్న లైన్ అయితే కిడ్నాప్ ఈజ్ అన్ ఆర్ట్, కానీ ఈ సినిమాలో ఉన్న వీకెస్ట్ పోర్షన్ కూడా ఆ కిడ్నాప్ సీక్వెన్స్. ఫర్ సమ్ రీజన్ ఈ సినిమాకి ప్రాపర్ ప్రమోషన్స్ అయితే జరగలేదు, చాలా మందికి తెలియదు ఈ సినిమా వస్తుందని. అండ్ దాంతోపాటు ఈ సినిమా షోస్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి. కాస్టింగ్ చూస్తుంటే చాలా మంచి మంచి యాక్టర్సే ఉన్నారు కదా అని చెప్పేసి ఒక పాజిటివ్ ఎనర్జీతో వెళ్ళాను ఈ సినిమాకి. బట్ గట్టిగానే దెబ్బేసింది. కిడ్నాప్ అండ్ సినిమా అనే 2 టాపిక్స్ తీసుకొని మర్జ్ చేసి స్టోరీ రాశారు. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఈ సినిమా చాలా డల్గా స్టార్ట్ అయింది అండ్ డల్గానే వెళ్తూ ఉంటుంది. ఇంటర్వెల్ వచ్చే టైంకి ఓకే ఇప్పటికి స్టోరీలోకి వచ్చారు, కిడ్నాప్ పోర్షన్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి సినిమా బాగుంటుంది అని అనుకొని చాలా మిస్టేకే చేశాను. ఎందుకంటే సెకండ్ హాఫ్ అన్బేరబుల్గా ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు అయినా కొంచెం అటు ఇటుగా మేనేజ్ చేయొచ్చు, బట్ సెకండ్ హాఫ్లో మాత్రం అస్సలు తట్టుకోలేం. ఒక సినిమా గురించి పడే తపన గురించి చూపించడానికి ప్రయత్నించారు, కానీ ఆ ప్రాసెస్లో మెయిన్ ఈ సినిమాలో ఉన్న ఆ కిడ్నాప్ అనే పోర్షన్ని చాలా వీక్ చేశారు. ఇంకా చాలా ఇరిటేటింగ్ అనిపించే మ్యాటర్ ఏంటంటే ప్రతి సినిమాలో హీరో హైలైట్ అవ్వడానికో లేకపోతే మిగిలిన క్యారెక్టర్స్ హైలైట్ అవ్వడానికో హీరోయిన్ని ఖచ్చితంగా డమ్గానే చూపిస్తారు. ఈ సినిమాలో కూడా అదే చేశారు. హీరోయిన్ చేసే చేస్ట్లకి కానీ తన డమ్నెస్కి మనకి ఇరిటేషన్ రావడం ఖాయం. ఈ సినిమా మొత్తంలో ఫన్ పోర్షన్స్ని కాపాడింది కేవలం వైవా హర్ష గారే. సునీల్ గారు కూడా ఉన్నారు కానీ అంత కామెడీ వర్కౌట్ అవ్వలేదు. తన ఐకానిక్ లాఫ్ ఒకటి ట్రై చేశారు, బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు భయ్య. అల్లరి నరేష్ గారు నటించిన కెవ్వుకెక్క సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాకి చాలా సిమిలర్గా ఉంటుంది ఆ సినిమా. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే సునీల్ గారు అయితే బాగానే పర్ఫార్మ్ చేశారు, కానీ ఎందుకో తనకి సూట్ అవని రోల్ లాగా అనిపించింది. చైతన్య గారు బాగానే చేశారు, చాలా వరకు కీడాకోలాలో ఉన్న రోల్ లాంటిదే. వైవా హర్ష గారు ఈజ్ ద ఓన్లీ సేవియర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. శ్రద్ధా దాస్ గారు కూడా ఉన్నారు, బట్ ఎందుకో సేమ్ సునీల్ గారితో అయినట్టే ఈ క్యారెక్టర్స్కి వాళ్ళు ఎందుకో పర్ఫెక్ట్ సూట్ అని మనకి అనిపించదు. టెక్నికల్గా కూడా ఈ ఫిల్మ్ అంత గ్రేట్గా ఏం లేదు. అండ్ దాంతోపాటు ఈ సినిమా మ్యూజిక్ ఈ ఫిల్మ్కి పెద్దగా హెల్ప్ అయితే అవ్వలేదు. మధ్యలో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రిపిటేటివ్గా కూడా వాడతారు. ఓవరాల్గా అదండి మ్యాటర్. కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ వెరీ లో. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చ.